మనం ఫిట్గా ఉన్నామా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని మెజర్మెంట్స్ ఉన్నాయి. అవేంటో నేను చెప్తాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి, ఎస్ బాస్ నేను కూడా ఫిట్గా ఉన్నాను అని చెప్పేసి. ఐ హోప్ యు ఆర్ ఫిట్. ఇంట్లో నేల మీద అలా కింద కూర్చుని కాళ్ళు వెనక్కి ఫోల్డ్ చేసి 15 నిమిషాలు మీరు అలా కూర్చోగలిగితే ఎస్ మీరు ఫిట్గా ఉన్నట్టే లెక్క. ఒక్క నిమిషంలో లేకపోతే 1.5 నిమిషంలో 1 కిలోమీటర్ ఫాస్ట్గా రన్ చేసేసి 1 కిలోమీటర్ కనుక మీరు రన్ చేయగలిగితే వితిన్ 1.5 మినిట్స్లో రన్ చేయగలిగితే 1.5 నిమిషంలో రన్ చేయగలిగితే మీరు ఫిట్గా ఉన్నట్టే. 3 నిమిషాల్లో వాక్ చేస్తూ 1 కిలోమీటర్ మీరు నడవగలిగితే ఆపకుండా ఆయాస పడకుండా ఎస్ మీరు ఫిట్గా ఉన్నట్టే. స్విమ్మింగ్ పూల్లో ఆ గట్టు నుండి ఈ గట్టు వరకు ఒక్కసారిగా డైవ్ చేసేసి స్విమ్ చేసుకుంటూ ఈ గట్టు నుండి ఆ గట్టు వరకు కంటిన్యూస్గా మీరు రీచ్ అవ్వగలిగితే ఎస్ మీరు ఫిట్గా ఉన్నట్టే. పులప్స్ ఒక రాడ్ అలా పట్టుకొని వేలాడండి. 7 నిమిషాలు అలా వేలాడుతూనే ఉండండి, కాళ్ళు టచ్ అవ్వకుండా భూమి మీద. అప్పుడు మీరు ఫిట్గా ఉన్నట్టే. 30 సెకండ్స్లో 45 పుషప్స్ కనుక మీరు తీయగలిగితే ఎస్ మీరు ఫిట్గా ఉన్నట్టే బాస్. ఊపిరి బిగబెట్టి ముక్కు నోరు మూసుకొని ఊపిరిని గనక 20 సెకండ్స్ మీరు శ్వాసని హోల్డ్ చేయగలిగితే ఎస్ మీరు ఫిట్గా ఉన్నట్టే. ప్లాంక్ అంటే తెలుసు కదా, ఇలా నేల మీద ఇలా ఇలా పడుకొని చేతుల సహాయంతో బాడీని కింద ఆనించకుండా ప్లాంక్ కనుక మీరు 60 సెకండ్స్ కనుక ప్లాంక్ చేస్తే కనుక మీరు ఎస్ మీరు ఫిట్గా ఉన్నట్టే. సో నేను చెప్పిన ఈ మెజర్మెంట్స్ మీరు ఈ ట్రిక్స్ కనుక మీ ఇంట్లో ఫాలో చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను కూడా ఫిట్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను. హెల్త్ ఈజ్ వెల్త్. మనం హెల్తీగా ఉంటేనే మన లైఫ్లో ఉన్న ఏ ప్రాబ్లమ్స్కైనా సరే మనం ఫిట్గా ఉండి ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడానికి మన బాడీ సహాయపడుతుంది, మన మైండ్ సహాయపడుతుంది. మనం ఎనర్జెటిక్గా ఉండాలి. అప్పుడే ఎక్కువ రోజులు బతకగలం, దేవుడిచ్చిన ఈ ప్రకృతిని చూడగలం, మనం సంపాదించిన 4 డబ్బులతో హాయిగా ప్రశాంతంగా మన ఫ్యామిలీతో ఎంజాయ్ చేయగలం. హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేయండి, జిమ్ములకి వెళ్ళండి, స్పోర్ట్స్ ఆడండి, ఎప్పుడు ఫిట్గా ఉండడానికి ట్రై చేయండి. నా ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.